హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ 30 డేస్ ప్లాన్ డే 3 సైకాలజీ నుంచి మొదటిగా ప్రశ్నలు. ఎవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేయండి మరియు లైక్ చేయకపోతే లైక్ చేయండి. సో లెట్స్ స్టార్ట్. వికాసంలోని వివిధ దశలు. వ్యక్తి జీవితాన్ని 10 దశలుగా విభజించిన వారు జీన్ పియాజే, హర్లాక్, ఫ్రాన్సిస్ గాల్టన్, కోల్బర్గ్. వ్యక్తి జీవితాన్ని 10 దశలుగా విభజించిన వారు ఎవరు? సో ఆన్సర్ గెస్ చేయండి. ది కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ 2, హర్లాక్, ఎలిజబెత్ హర్లాక్. రెండవ ప్రశ్న. ఒక శిశువు ఏడుస్తున్నా వేరొక శిశువు తన బొమ్మను ఇచ్చుట ద్వారా ఓదార్చింది. ఓదార్చేందుకు ప్రయత్నించిన శిశువు ప్రవర్తన దీనిని తెలుపుతుంది. సాంఘిక వికాసం, సాంఘిక మరియు ఉద్వేగ వికాసం, ఉద్వేగ వికాసం, జ్ఞానాత్మక వికాసం. ద కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ 2, సాంఘిక మరియు ఉద్వేగ వికాసాన్ని తెలుపుతుంది. మూడవ ప్రశ్న. ఉద్వేగ ఒత్తిడి నుండి మనల్ని కాపాడుకోవడం కోసం చేసే కృత్యాలు ఇలా అంటారు: ఎమోషనల్ కంటాజియన్, ఎమోషనల్ కెథార్సిస్, ఎమోషనల్ డిస్ప్లే, ఎమోషనల్ మాస్క్. మన ఉద్వేగాలను అదుపులో ఉంచుకోవడం కోసం మనం చేసే కృత్యాలను ఏమంటారు? ద కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఎమోషనల్ కెథార్సిస్ అంటారన్నమాట. జనన పూర్వదశ నందు బాహ్య పోషణ లేని దశ. జనన పూర్వదశ నందు బాహ్య పోషణ లేని దశ సంయుక్త బీజదశ, పిండ దశ, భ్రూణ దశ ఏది కాదు. సో మనం పుట్టకముందు మన కడుపులో బాహ్య పోషణ, బయట నుంచి ఆహారం తీసుకోదన్నమాట. అది ఏది? బీజదశన, పిండ దశన, భ్రూణ దశన? ది కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ 1, సంయుక్త బీజదశ. నెక్స్ట్ క్వశ్చన్. నవజాత శిశువులో అతి తక్కువ పరిపక్వత చెందిన సంవేదన. నవజాత శిశువు అంటే జస్ట్ 2 వారాలలోపు ఉన్న శిశువు. స్పర్శ, రుచి, దృష్టి, వాసన. తక్కువగా పరిపక్వత చెందిన సంవేదన. ది కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ 3, దృష్టి. నెక్స్ట్ క్వశ్చన్. అనుకరణ చాలా ఎక్కువగా ఉండే దశ. ఉత్తర బాల్య దశ, కౌమార దశ, పూర్వ బాల్య దశ, యవ్వన దశ. అనుకరణ చాలా ఎక్కువగా ఉండే దశ. సో ఆన్సర్ గెస్ చేశాను అనుకుంటున్నాను. ది కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ 1, ఉత్తర బాల్య దశ. ఉత్తర బాల్య దశలో పిల్లలు ఎక్కువగా అనుసరిస్తూ ఉంటారు. నెక్స్ట్. కార్టూన్ కథల పుస్తకాలపై ఎక్కువ ఆసక్తి చూపే దశ. ఉత్తర బాల్య దశ, కౌమార దశ, పూర్వ బాల్య దశ, యవ్వన దశ. కార్టూన్ పుస్తకాలపై ఎక్కువ ఆసక్తి చూపే దశ. సో ఫ్రెండ్స్, ది కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ 1, ఉత్తర బాల్య దశ. నెక్స్ట్ క్వశ్చన్. వాట్సన్ ప్రకారం నవజాత శిశువులోని 3 ప్రాథమిక ఉద్వేగాలు. సో నవజాత శిశువు పుట్టగానే అతనికి 3 ఉద్వేగాలు ఉంటాయి. అవి ఏమై ఉండొచ్చు వాట్సన్ ప్రకారం? భయం, దుఃఖం, విచారం, కోరిక, ఆనందం, భయం, సంతోషం, భయం, కోపం, సంతోషం, దుఃఖం, కోరిక. ద కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ 3, సంతోషం, భయం, కోపం. పూర్వ ప్రాథమిక పాఠశాల దశ అని ఏ దశను అంటారు? పూర్వ బాల దశ, ఉత్తర బాల దశ, శైశవ దశ, యవ్వన దశ. శైశవ దశ అంటే 2 years వరకు. పూర్వ బాల్య దశ అంటే మ్యాక్సిమం 6 years వరకు. తర్వాత 6 years నుంచి ఉత్తర బాల్య దశ ఉంటుంది. పూర్వ ప్రాథమిక పాఠశాల దశ అని ఏ దశను అంటారు? ద కరెక్ట్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 1, పూర్వ బాల్య దశ. అంటే పాఠశాలకు ముందు ఉంటుంది కాబట్టి అది పూర్వ పాఠశాల దశ అంటాం. ముఠా దశ అని పిలువబడే దశ. ఈ దశలో పిల్లలు
గుంపులు గుంపులుగా ఆడుకోవడం కానీ గుంపులు గుంపులుగా తిరగడం కానీ జరుగుతుందన్నమాట. అందుకే ఈ దశను ముఠా దశ అని పిలుస్తారు. ఇది ఏ దశలో సంభవిస్తుంది? ఏ ఏజ్లో సంభవిస్తుంది ఎక్కువగా? 6 అబవ్ 6 బిలోనా? 6 అబవ్, కాబట్టి ఉత్తర బాల్య దశ. నెక్స్ట్ తెలుగు. క్రింది వానిలో అల్ప ప్రాణ అక్షరం కానిది? క, ద, న, త. అల్ప ప్రాణ అక్షరం కానిది. అల్ప ప్రాణాలు మహాప్రాణాలు అని మనకు అక్షరాలు ఉంటాయి. సో ద కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ 3 నా. నా అనున్నది అల్ప ప్రాణ అక్షరం కాదు. నెక్స్ట్, ఈ క్రింది వానిలో మహాప్రాణాక్షరాన్ని గుర్తించండి. నా, ద, మ, డ. మహాప్రాణ అక్షరాన్ని గుర్తించండి. ది కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ 4 డ. ఒత్తుల పదాలన్నీ మనము మహాప్రాణాక్షరాలు అంటాము. ఒత్తులేని పదాలను అల్ప అక్షరాలు అంటాము. ఒక హల్లుకు మరొక హల్లు యొక్క ఒత్తు చేరితే దాన్ని ద్విరుక్తం అంటాము, సంయుక్తం అంటాము, ద్విత్తం అంటాము, 1 and 2 ఏమంటాము? ఒక హల్లుకు మరొక హల్లు యొక్క ఒత్తు చేరితే. ఆన్సర్ గెస్ చేయాలి. మా వీడియోస్ను లైక్ చేయాలి, మమ్మల్ని సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. ద కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ 2 సంయుక్తాక్షరం. అదే హల్లు చేరితే దాన్ని ద్విత్వాక్షరం అంటామన్నమాట. వేరొక హల్లు చేరితే సంయుక్తాక్షరం, అదే హల్లు చేరితే ద్విత్వాక్షరం. క్రింది వానిలో వర్ణమాల గురించి సరి అయినది కానిది? మాత్ర అనగా రెప్పపాటు కాలం. 2 మాత్రల కాలంలో ఉచ్చరించేవి దీర్ఘాలు. పరుషాలు సరళాలు కలిపి అల్ప ప్రాణాలు అని అంటారు. అరసున్న విసర్గ తత్సమ పదాల మాత్రమే కనిపిస్తుంది. ఇందులో సరి కాని వాక్యం ఏమిటి? ద కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ 3 ఆప్షన్ 4 అరసున్న విసర్గ తత్సమ పదాల్లో మాత్రమే కనిపిస్తుంది అనేది రాంగ్ ఆన్సర్, సరికాని వాక్యం. నెక్స్ట్, వర్గ ప్రథమ అక్షరాలు సరళాలు, అనునాసికాలు, పరుషాలు, వర్గయుక్కులు. వర్గ ప్రథమ అక్షరాలు అంటే క, చ, ట, తపలు. కచట తపలను మనము ఏమని పిలుస్తాము? ది కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ 3 పరుషాలు అని పిలుస్తాం. నెక్స్ట్ క్వశ్చన్. ప్రకృతిలోని చాలా వాటిని వర్ణించి చెప్పడానికి భాషా భాగాలలో దీనిని విరివిగా వాడతారు. ప్రకృతిలోని చాలా వాటిని వర్ణించి చెప్పడానికి భాషా భాగాల్లో దీన్ని విరివిగా వాడతారు. విశేషణం, క్రియ, కర్మ ఏది కాదు. ది కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ 1 విశేషణం. నెక్స్ట్ 17వ ప్రశ్న. అవ్యయం అనగా లింగ విభక్తి వచనాలు లేనివి, విభక్తి వచనాలు లేనివి, ద్విరుక్త పరరూపం, లింగ విభక్తి వచనాలు కలవి. అవ్యయం అనగా. సో ఫ్రెండ్స్, ది కరెక్ట్ ఆన్సర్ గెస్ చేయండి. అవ్యయం మనకు తెలుగులో భాషా భాగాలలో ఉంటుంది అవ్యయం అనేది. ద కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ 1 లింగ విభక్తి వచనాలు లేనివి. కంఠోష్టాలు అనగా, కంఠ్యోష్టాలు యావత్తు రావాలి అక్కడ, బట్ పాసిబుల్ కాలేదు. కంఠ్యోష్టాలు అనగా ఓ అవులు, ఏ ఐలు, ఆ ఈ ఏలు, యావా రాలు. కంఠ్యోష్టాలు అనగా. ది కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ 1 ఓ అవులు కంఠ్యోష్టాలు అంటే. నెక్స్ట్ క్వశ్చన్. రాముడు అవలీలగా శివధనుర్భంగం కావించెను. పై వాక్యంలో అవలీలగా అనునది నామవాచకం, క్రియా విశేషణం, అవ్యయం. అవలీలగా. సో ద కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ 3 క్రియా విశేషణం. దీన్ని మనం ఇంగ్లీష్లో అడ్వర్బ్ అంటామన్నమాట. అడ్జెక్టివ్ ప్లస్ వర్బ్ అన్నమాట. దంత్యాలు, తాళవ్యాలు. దంత్యాలు ఎన్ని, తాళవ్యాలు ఎన్ని?
8, 8, 7, 7, 6, 6, 9, 9. అండ్ ద కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ 4, 9. తంత్యాలు 9, తలవ్యాలు 9. నెక్స్ట్ ఇంగ్లీష్ ఆర్టికల్స్. ఇటలీ ఈజ్ డాష్ యూరోపియన్ కంట్రీ. ఏ అండ్ ది నో ఆర్టికల్. ఇలాంటి ప్రశ్నల దగ్గర మనం చాలా జాగ్రత్త వహించాలి. ఏఈఐఓయుల దగ్గర మనం యాన్ ఉపయోగిస్తాము అనుకుంటాము, కానీ అలా జరగదు. ఇక్కడ ఈ వచ్చినప్పటికీ మనం యాన్ అనేది ఉపయోగించాం. ఎందుకంటే యూరోపియన్ అక్కడ ప్రొనౌన్సియేషన్ యూ అంటే హల్లు వచ్చింది, అచ్చు కాకుండా హల్లు వచ్చింది. కాబట్టి ద కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ ఏ యూరోపియన్. నెక్స్ట్ సోనాలి ఈజ్ డాష్ ఇంటెలిజెంట్ గర్ల్. ఇక్కడ ప్రొనౌన్సియేషన్ అలా ఉంది. సోనాలి ఈజ్ డాష్ ఇంటెలిజెంట్ గర్ల్. ఆన్సర్ గెస్ చేయండి. ఇంటెలిజెంట్ అన్నప్పుడు మనకి ఈ వచ్చిందనమాట, అంటే అచ్చు వచ్చింది. అచ్చు వచ్చినప్పుడు యాన్ ఉపయోగిస్తాము. అక్కడ యూ అంటున్నాం. యూరోపియన్ అన్నప్పుడు యూ, అది హల్లు వచ్చినప్పుడు ఏ ఉపయోగిస్తాం. ఇప్పుడు కూడా చూడండి, ఇలాంటివి కూడా క్వశ్చన్స్ ఉంటాయి. హిజ్ అంకుల్ ఈజ్ డాష్ ఎమ్మెల్యే. హిజ్ అంకుల్ ఈజ్ డాష్ ఎమ్మెల్యే. సో ప్రొనౌన్సియేషన్ చూడాలి మనం. ఏమని పలుకుతున్నాము? ఎంఎల్ఏ. అచ్చు వచ్చిందా, హల్లు వచ్చిందా? ఎంఎల్ఏ అన్నప్పుడు ద కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ 2, యాన్ ఎంఎల్ఏ. ఎం ఏ 0 ఎం. సో అచ్చు వచ్చింది కాబట్టి యాన్ ఉపయోగించాలి. నెక్స్ట్ ఐ హ్యావ్ డాష్ బ్రేక్ఫాస్ట్ ఎట్ 8 o'clock. ఏ అండ్ ది నో ఆర్టికల్. I have dash breakfast at 8 o'clock. I have a breakfast. I have an breakfast. I have the breakfast. No article. The correct answer is option 4, no article. బ్రేక్ఫాస్ట్, డిన్నర్ లాంటి, లంచ్ లాంటి వాటి ముందర మనము ఆర్టికల్స్ అనేది ఉపయోగించాం అన్నమాట. నెక్స్ట్ ఇండియా ఈజ్ డాష్ సార్క్ కంట్రీ. ఇండియా ఈజ్ డాష్ సార్క్ కంట్రీ. ఇక్కడ మనం సార్క్ అంటున్నాం. ప్రొనౌన్సియేషన్ SAARC అని చెప్పట్లేదు. సో సౌండ్ చూసుకోవాలి. ఇండియా ఈజ్ డాష్ సార్క్ కంట్రీ. సార్క్ హల్లా అచ్చా, సా అంటే హల్లు, కాబట్టి ఏ ఉపయోగించాలి. ద కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ ఏ. నెక్స్ట్ రాంబాబు ఈజ్ డాష్ ఇంగ్లీష్ టీచర్ ఇన్ ఏ హై స్కూల్. ఇప్పుడు కూడా అచ్చా హల్లా అనేది గమనించుకోవాలి. రాంబాబు ఈజ్ డాష్ ఇంగ్లీష్ టీచర్. ఏ ఇంగ్లీష్ టీచర్, an English teacher, the English teacher. The correct answer is option 2, an English teacher. ఎందుకంటే ఇంగ్లీష్లో ఈ అనే అక్షరం అచ్చు కాబట్టి. నెక్స్ట్ మంజుల అండ్ శృతి ప్లే డాష్ గిటార్ వెల్. మంజుల అండ్ శృతి ప్లే ఏ గిటార్ వెల్, an గిటార్ వెల్, ది గిటార్ వెల్, నో ఆర్టికల్. సో ఖచ్చితంగా ఇలాంటి బిట్స్ వస్తాయి ఫ్రెండ్స్ ఆర్టికల్స్ నుంచి. ఇలాంటివే ఖచ్చితంగా వస్తాయి, ఎందుకంటే 7th క్లాస్లో మనకు ఉంది ఇంగ్లీష్లో ఆర్టికల్స్. ఇవే పాయింట్స్ ఉన్నాయన్నమాట. ద కరెక్ట్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 3, ది. మ్యూజికల్స్ ఇన్స్ట్రుమెంట్స్ ముందర మనము ది వాడతాం అనమాట. నెక్స్ట్ క్వశ్చన్ ఐ డోంట్ లైక్ క్రికెట్ బికాస్ డాష్ క్రికెట్ ఈజ్ అన్ ఎక్స్పెన్సివ్ గేమ్. సో 7th క్లాస్లో మనకు 2వ పాఠంలో ఆర్టికల్స్ అని ఉన్నాయి. అక్కడ ఉన్న ఆర్టికల్స్ మనం బాగా ప్రిపేర్ అయినట్లయితే ఎగ్జామ్లో ఆన్సర్ చేయడానికి అవకాశం ఉంటుంది. అలాగే ప్రిపోజిషన్స్ కూడా అక్కడే ఉన్నాయి, కొద్దిగా బాగా ప్రిపేర్ అవ్వాలి. ది క్రికెట్ ఈజ్ అన్ ఎక్స్పెన్సివ్ గేమ్. నెక్స్ట్ హీ ఈజ్ డాష్ టాలెస్ట్ బాయ్ ఆన్ డాష్ ఎర్త్. హీ ఈజ్ డాష్ టాలెస్ట్ బాయ్ ఆన్ డాష్ ఎర్త్. A, the, and the A. Guess the answer and hit the like button. The correct answer is option 3, the. He is the tallest boy on the earth. సూపర్లేటివ్ డిగ్రీ ఇచ్చినప్పుడు ద ఉపయోగించాలి. అలాగే ది మూన్, ది సన్, ది ఎర్త్. నెక్స్ట్ క్వశ్చన్ డాష్ హిమాలయాస్ ఆర్ టు డాష్ నార్త్ ఆఫ్ ఇండియా. సో మనము యూనిక్ థింగ్స్ భూమి, మూను, సన్ లాంటి వాటి ముందర మనము ది ఉపయోగిస్తాము. అలాగే ఇక్కడ కూడా డైరెక్షన్స్ ముందర కూడా ది ఉపయోగిస్తాము. హిమాలయాస్ ముందర కూడా ది ఉపయోగిస్తాము. సో ది హిమాలయాస్ ఆర్ టు ద నార్త్ ఆఫ్ ఇండియా. నెక్స్ట్ మ్యాథ్స్.
1200 రావాలంటే 2380 నుండి ఎంత తీసివేయాలి? జస్ట్ వెరీ వెరీ ఈజీ క్వశ్చన్. 1200 రావాలంటే 2380 నుంచి ఎంత తీసివేయాలి? గెస్ చేయండి. ఇక్కడ ఈజీగా గెస్ చేయొచ్చు. మనకు 80 తీసేస్తే చాలు. 80 ఇక్కడ ఉంది, ఏ దాంట్లో ఉంది 80 అనేది ఖచ్చితంగా తీసేయాలి 1200 రావాలంటే. సో 1180 ఈజీగా గెస్ చేయొచ్చు అనమాట. 80 దేంట్లో ఉంటే దానికి ఈజీగా గెస్ చేయొచ్చు. 3 ఆన్సర్. 9 యొక్క మొదటి 6 గుణిజాల మొత్తం ఎంత? 9 యొక్క మొదటి 6 గుణిజాలు మొత్తం. సో 9 కట్ల 9, 9 2 18, 9 3 27. ఈ 9, 18, 27, 36, 45, 54 ఇవన్నీ కూడాలన్నమాట. 6 ఇవన్నీ కూడినట్లయితే మనకు మొదటి 6 గుణిజాల మొత్తం వస్తుంది. ఇవన్నీ అడిషన్ చేయాలి. పాస్ చేసుకుని చేయండి. ద కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ 1 189. నెక్స్ట్ క్వశ్చన్. 1/5 1/6లలో పెద్దది ఏది? 1/5 1/6 రెండు సమానం, ఏది కాదు. ఇలాంటి క్వశ్చన్స్ కూడా వచ్చే అవకాశం ఉంటుంది. ఇలాంటి కాకపోయినా భిన్న రూపంలో ఇచ్చి అది కూడా అడుగుతాడు, ఏది పెద్దది అని. ఖచ్చితంగా ఒక క్వశ్చన్ ఇలాంటిది తప్పకొస్తుంది. ది కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ 1 1/5. సో సొల్యూషన్ పాస్లో పెట్టుకొని చూడండి, స్క్రీన్ మీద కనిపిస్తూ ఉంది. నెక్స్ట్ క్వశ్చన్. 235 ప్లస్ 341 ప్లస్ 399. ఈజీగా గెస్ చేయడం, ఎందుకంటే ఈ లాస్ట్ 2 అక్షరాలు కూడా అండి. 5 1 6, 5 1 6, 6కు ఎంత కలిపితే 9 వస్తుంది? 3, 423, 413. ఈ రెండింటిలో ఆన్సర్ ఉంటుందన్నమాట. గెస్ చేస్తే ఈజీగా ఫాస్ట్గా చేసేయచ్చు. 4 3 7, 7కు 2 కలిపితే 9. 2 అక్షరాలు కూడా ఈజీగా గెస్ చేస్తే ఆప్షన్ 3 కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ 35ది. ఒక రోజులో 24 గంటలు. అందులో గంగాధర్ 1/3 భాగం నిద్రపోతాడు. 1/2 భాగాన్ని చదవడానికి, ఇతర పనులు చేయడానికి కేటాయించాడు. మరియు 1/6 భాగాన్ని ఆటలకు కేటాయించాడు. అయినా గంగాధర్ నిద్రపోవడానికి కేటాయించిన సమయం ఎంత? మనకి ఇవన్నీ అనవసరం. నిద్రపోవడానికి ఎంత కేటాయించాడు? 1/3. రోజుకి 24 గంటలని 3 పార్ట్స్ చేయాలి. 24లో 3 భాగాలు చేస్తే ఎంత వస్తుంది? 8 గంటలు వస్తుంది. అంతేనా ఆన్సరు? మీరు గెస్ చేశారా? ద కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ 1 8 గంటలు. నెక్స్ట్ క్వశ్చన్. 2 1/3 లేదా 2 1/5లలో పెద్దది. ఇంతకుముందు చెప్పాను కదా, భిన్నాల రూపంలో వస్తుందని. ఇలాంటిదే. ఇప్పుడు మనం ఏం చేయాలంటే హారంను 2తో హెచ్చించాలి. 3 2 6 ప్లస్ లవము 1 7, 7/3. అలాగే 5 2 10, 10 1 11, 11/5. ఇలా చేసుకొని మనము మళ్ళీ భాగాహారం చేసినట్లయితే మనకు తెలిసిపోతుంది అనమాట. ద కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ 1 2 1/5 పెద్దదన్నమాట. నెక్స్ట్ క్వశ్చన్. జ్యోతి వాళ్ళ ఇల్లు పాఠశాలకు 560 మీటర్లు ఉంది. ఒకరోజు జ్యోతి ఇంటి నుండి బయలుదేరి 215 మీటర్ల దూరం నడిచిన తర్వాత, 215 అనుకోండి, నడిచిన తర్వాత పెన్సిల్ పెట్టా కంబాక్స్ అనుకుందాం మర్చిపోయినట్టుగా గుర్తించింది. ఆమె మరలా ఇంటికి వెళ్ళి ఆ వస్తువులను తీసుకొని పాఠశాలకు వెళ్ళింది. ఆ రోజు పాఠశాలకు చేరుకోవడంలో జ్యోతి ప్రయాణించిన దూరం ఎంత? నార్మల్గా స్కూల్కి వెళ్ళేది 560 మీటర్లు, మధ్యలో 215 మీటర్లు వెళ్ళి మళ్ళీ వచ్చి ఉంటుందన్నమాట. ద కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ 3 990 మీటర్లు. పాస్లో పెట్టుకుని ఆన్సర్ గెస్ చేయండి మీరు, టైం కావాలంటే. నెక్స్ట్ 38వ ప్రశ్న. 121 కారణాంకాలు కానివి. సో 4తో 120 వస్తుంది, 34లా 120, 4 30ల 120, 5తో కూడా వస్తుంది 120. నెక్స్ట్ 10తో కూడా 120 వస్తుంది.
12 పదవుల 120, 12 పదవుల 10 12 120. అలాగే 24 ఇంటూ 5 అయితే 120 అవుతుంది. సో 7తో 120 అనేది రాదు కాబట్టి 4. ఆప్షన్ 4 ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్. రాధిక ఒక పుస్తకంలో 1/3 భాగాన్ని ఉదయం, 8/1/3 భాగాన్ని సాయంత్రం చదివింది. పుస్తకంలో మిగిలిన భాగం ఆమె మొత్తం చదివిన భాగాన్ని భిన్న రూపంలో తెలపండి. 1/3 భాగాన్ని ఉదయము, 8/1/3 భాగాన్ని సాయంత్రం చదివింది. పుస్తకంలో మిగిలిన భాగం ఆమె మొత్తం చదివిన భాగాన్ని భిన్న రూపంలో తెలపండి. ది కరెక్ట్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 2, 4/13, 9/13. నెక్స్ట్ క్వశ్చన్. 4 అంకెల మిక్కిలి పెద్ద సంఖ్యకు 2 అంకెల మిక్కిలి పెద్ద సంఖ్యకు కలభేదం. 90, 900, 9900, 9990. 4 అంకెల మిక్కిలి పెద్ద సంఖ్య 9999. 2 అంకెల మిక్కిలి పెద్ద సంఖ్య 99. 9099లో నుంచి 99 తీసేస్తే మనకు ఆన్సర్ ఈజీగా వచ్చేస్తుంది. ద కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ 3, 9900. దానికి 99 కలిపినట్టయితే 9999 అవుతుంది అనమాట. ఇక ఈవీఎస్ స్టార్ట్ చేద్దాం. నైరుతి మూల ఏ దిక్కు మధ్య కలదు? తూర్పు పడమర, పడమర ఉత్తరం, పడమర దక్షిణం, ఉత్తరం పడమర. దీనికి ఒక సింపుల్ ట్రిక్ ఉందన్నమాట. స్కూల్లో మా టీచర్ చెప్పిండే, తూ ఆదానై పావా ఊయి, తూ ఆదానై పావా ఊయి. సో ఈ 8 అక్షరాలు గుర్తుపెట్టుకుంటే దిక్కులు ఈజీగా వచ్చేస్తాయి అనమాట. తూ ఆదానై పావా ఊయి, పడమర దక్షిణం మధ్యలో ఉంటుంది నైరుతి. తెలంగాణ రాష్ట్రంతో ఆంధ్రప్రదేశ్ సరిహద్దు పంచుకుంటున్న జిల్లాలు ఎన్ని? తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ ఎన్ని సరిహద్దు జిల్లాలను పంచుకుంటున్నాయి? ఆంధ్రప్రదేశ్, మెయిన్గా ఆంధ్రప్రదేశ్ ఎన్ని జిల్లాలు పంచుకుంటుంది అంటే ద కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ 3, 6 జిల్లాలు పంచుకుంటుంది సరిహద్దు. ఆంధ్రప్రదేశ్ యొక్క 6 జిల్లాలు తెలంగాణ బార్డర్లో ఉన్నాయి, సరిహద్దును పంచుకుంటూ ఉన్నాయి. నిర్మల్ పురస్కార్ ఎవరికి ఇస్తారు? 100% అక్షరాస్యత సాధించిన గ్రామాలకు, 100% నీటి సౌకర్యం ఉన్న గ్రామాలకు, 100% పారిశుద్ధ్యం ఉన్న గ్రామాలకు. ఏది కాదు. సో ఫ్రెండ్స్, ఇంకా ఎవరైనా సరే మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే వీడియోను లైక్ చేయండి, ఆన్సర్ గెస్ చేయండి. ద కరెక్ట్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 3, 100% పారిశుద్ధ్యం ఉన్న గ్రామాలకు నిర్మల్ పురస్కారాన్ని అందిస్తారు. నెక్స్ట్ క్వశ్చన్. సమాచార హక్కు చట్టం 2005 ప్రకారం జీవించే హక్కు సంబంధించి దరఖాస్తుకు తప్పనిసరిగా సమాచారం ఇవ్వాల్సిన సమయం. సో మనం సమాచార హక్కు చట్టం ప్రకారం ఏదైనా ఒక సమాచారాన్ని కోరినట్లయితే మనకు సమాచారం ఇవ్వాల్సిన సమయం 12 గంటలలోపు, 24 గంటలలోపు, 36 గంటలలోపు, 48 గంటలలోపు. ద కరెక్ట్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 4, 48 గంటలలోపు. నెక్స్ట్ 45వ ప్రశ్న. పేదవారి జనతా ఫ్రిడ్జ్ తయారీలో ఉపయోగించని పదార్థం? ఇసుక, గులకరాళ్ళు, సిమెంట్ తొట్టెలు, జనపనార సంచి. ఇసుక, గులకరాళ్ళు, సిమెంట్ తొట్టెలు, జనపనార సంచి. జనతా ఫ్రిడ్జ్ తయారీలో ఉపయోగించని పదార్థం ఏమిటి? సో ఫ్రెండ్స్, ద కరెక్ట్ ఆన్సర్ ఈజ్ ఆప్షన్ 2, గులకరాళ్ళు. గులకరాళ్ళు ఇందులో ఉపయోగించారన్నమాట. సో కంటిన్యూస్గా 50 క్వశ్చన్లకు వాయిస్ ఇస్తున్నాను. సో వాయిస్. సరికాని వాక్యం గుర్తించుము. సిటీ ఆఫ్ లేక్స్ రాజస్థాన్ రాష్ట్రంలో కలదు. పిచోలా సరస్సు రాజస్థాన్లో కలదు. బంజారాలు 1562 సంవత్సరంలో నిర్మించారు. సిటీ ప్యాలెస్ రాజస్థాన్లో కలదు. వాయిస్ పోయింది ఫ్రెండ్స్, అడ్జస్ట్ అవ్వండి. సరికాని వాక్యం వచ్చేసి ఇందులో ఆప్షన్ 3, బంజారాలు 1562 సంవత్సరంలో నిర్మించారు అనేది రాంగ్ ఆన్సర్. అది 1652. వర్షాలు ఎక్కువగా కురిసే ఈశాన్య రాష్ట్రాలు ఏవి? అస్సాం, మణిపూర్, నాగాలాండ్, సిక్కిం. అందులో ఆ 4గింటిలో ఏవైనా కొన్ని రాష్ట్రాలు ఎంచుకోండి. ఏసీ, బీడీ, ఏబిసి, బీసీడీ. ఈశాన్య రాష్ట్రాలు.
ది కరెక్ట్ ఆన్సర్ ఈస్ ది కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ 1 ఏ అండ్ సి, అస్సాం, నాగాలాండ్. 48వ ప్రశ్న, హుస్సేన్ సాగర్ తవ్వినప్పుడు దాని లోతు ఎంత ఉండేది? 32 అంగుళాలు, 32 అడుగులు, 32 మీటర్లు, 32 చదరపు కిలోమీటర్లు. విచ్ వన్ ఈజ్ పాసిబుల్? 32 అంగుళాలు చాలా చిన్నగా ఉంటుందా, పెద్దగా ఉంటుందా? 32 మీటర్లు, 32 అడుగులు, 32 చదరపు కిలోమీటర్లు. 32 అడుగులు. హుస్సేన్ సాగర్ తవ్వినప్పుడు దాని లోతు కేవలం 32 అడుగులు మాత్రమే. నెక్స్ట్ క్వశ్చన్, ఇటుకలు తయారు చేయడంలోని దశలను వరుస క్రమంలో అమర్చండి. ఇక్కడ జంబ్లింగ్లో ఉన్నాయి, మీరు కరెక్ట్గా అమర్చాలి. ఫస్ట్ ఏముంటుంది? బంకమట్టిని సేకరించడం, దీన్ని నీటితో కలిపి పశువులతో దక్కించడం, బంకమట్టిని బుడిదలో కలపటం, మట్టి ఇటుక ఆకారంలోని అచ్చులతో వేసేయడం. ఏది కరెక్ట్? ఏది ఫస్ట్, ఏది సెకండ్? ది కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ 2 ACBD. మీరు టైప్ చేసింటే ధన్యవాదాలు. నెక్స్ట్ లాస్ట్ క్వశ్చన్, ఇప్పటికీ హైదరాబాద్ నగర వాసులు తాగినీటి కోసం ఉపయోగపడుతున్నారు. ఏ దాని మీద? ఉస్మాన్ సాగర్ మీద, హుస్సేన్ సాగర్, పానగల్లు చెరువు, రామప్ప చెరువు. దేని మీద ఆధారపడుతున్నారు? కెన్ యూ గెస్? ఎస్, ది కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ ది కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ 1 ఉస్మాన్ సాగర్. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫ్రెండ్స్. ఇప్పుడు కనిపిస్తున్న డే 4 సిలబస్ను మీరు వీడియోను పాస్లో ఉంచి స్క్రీన్ షాట్ తీసుకోగలరు. ఈ స్క్రీన్ షాట్ ప్రకారం రేపటి సిలబస్ మీరు ప్రిపేర్ అవ్వగలరు. సో థ్యాంక్ యూ వెరీ మచ్. లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ వెరీ మచ్. జై హింద్.